తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కోనపరెడ్డిపల్లి గ్రామం రామాలయంలో కొందరు దొంగలు చోరీకి ప్రయత్నించి గ్రామస్తులకు దొరికిపోయారు. గత కొంతకాలంగా పాకాల మండలంలో పలుచోట్ల దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ముఠా కోనపరెడ్డిపల్లి గ్రామస్తులకు పట్టుబడ్డారు. దొంగలను పాకాల పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చి అప్పగించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు బాబు. మేము కోనపరెడ్డిపల్లి అంటే హైవే, నేషనల్ హైవే పక్కన ఉన్నది. శ్రీరాముల వారి గుడి ఆలయం నూతనంగా నిర్మించి మొన్న ఒక 2 నెలల ముందే ఓపెన్ చేసినాము. రాత్రి 11 గంటల టైంలో 11 నుంచి 12 మధ్యలో ఈ దొంగలు వచ్చి మా గుడిని ఓపెన్ చేస్తూ ఉన్నారు. మా గ్రామస్తులందరూ ఇక్కడ పిల్లలు మేల్కొనండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పట్టుకోవడం తర్వాత పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ఆ దొంగలను స్టేషన్కి తీసుకెళ్ళినారు. ఇప్పుడే కాదు, ఈ గతంలో కూడా ఈ పాకాల మండలంలో కుక్కలపల్లి అయితేనేమి, ఒల్లివేడి అయితేనేమి, పంటపల్లి అయితేనేమి, ఎలంగారపల్లి అయితేనేమి రకరకాలుగా దేవాలయాల మీదని ఈ దొంగలు పడుతున్నారు. ఇది తరచుగా జరుగుతూ ఉండేది. ఇది కాకుండా ఇంతకుముందు ఒక ఏఎస్ఐగా ఉండి రిటైర్డ్ అవుతున్న సుబ్రహ్మణ్యం అని ఆయన మా ఊరిలోనే ఉన్నాడు. అతని ఇంటి చివరలో ఉంది. అతని ఇంటి పైన కూడా 3 సార్లు దొంగలు బేగాల బదులు కొట్టి ఇల్లు చెదాబదం చేసి వస్తువులంతా చెదాబదం చేసేసి వెళ్ళిపోయినారు. ఈ విధంగా తరచుగా మాకు జరుగుతూ ఉన్నది. కాబట్టి దయవచ్చి నేషనల్ హైవే పక్కన మేము ఉన్నాం కానీ మాకు భద్రతగా కల్పించి మాకు మా దేవాలయాలే కాదు మా గ్రామస్తులు కూడా మాకు ఒక భరోసా ఇవ్వాలని పై అధికారులను మేము కోరుకుంటున్నాం. గ్రామం తరఫున మా ఊరు కోనపరెడ్డిపల్లి, మా గుడి కౌసల్య రామ మందిరం. రాత్రి 12 గంటలకి దొంగలు పడినారు. మా ఊర్లో మగవాళ్ళు మేలుకో నుండి దొంగలు పట్టుకొని పోలీసులకి అప్పగించినారు. కావున మాకు సీసీ కెమెరా కావాలని కోరుతున్నాం. మళ్ళీ మేము హైవే పక్కన ఉంది మా గుడి. మాకు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరా భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. ఆ గుడిలో ఆ రాత్రి దొంగలు చనిపోయినారు. వాళ్ళనేమో కడప 12 లోపల చనిపోయినారు. వాళ్ళనేమో పట్టుకున్నాము. పట్టుకుని పోలీసు కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళను విచారించి తీసుకుపోయినారు. మాకు దయచేసి సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే బాగుందని అనిపిస్తారు. నా పేరు లావణ్య. మాది పాకాల మండలం ఎరంగారిపల్లి గ్రామము. ఇక్కడ బొంతల గంగమ్మ గుడి దేవాలయం దగ్గర పూజలు చేస్తున్నాము. అంటే గుడి ఇక్కడ దోపిడీ చేశారు. అది గతంలో ఇంతకుముందు కూడా ఒక 3-4 సార్లు ఈ విధంగానే సుత్తితో కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి మాకు ఇక్కడ గుడి దగ్గర ఇబ్బందిగా ఉంది. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి. మా ఎరంగారిపల్లి, పాకాల మండలం దగ్గర ఎరంగారిపల్లి. మాది గుడి నిర్మాణం మేము చేసుకునింది. ఇందులో ఏం జరుగుతుందిరా అంటే, ఇంతకుముందు కూడా పూజలు పురస్కారాలని మేము ముందు చేస్తూ ఉన్నాము. కానీ అప్పుడు ఇటు గుడికి భద్రత లేకుండా పోతా ఉంది. దానివల్ల ఇప్పుడు మొన్న నైట్ రాత్రి ఇంటి ఎవరు గడపర సుత్తులతో కొట్టి 5 నుంచి 7,000 దాకా డబ్బు పోయినాయి, అమ్మవారి డబ్బులు. ఇంతకుముందు కూడా కొద్ది కాలం ముందు డబ్బులు కూడా 3 సార్లు ఉండి అమ్మ పగలగొట్టిపోయినారు. దీనికి భద్రంగా కాపాడేదానికి ఈ దోపిడీ చేసిన వాళ్ళు కూడా కొంచెం హెచ్చరిక పెట్టాలనేసి కోరుతున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.